Hi everyone, this is Radhika, working as lecturer in Sir C.R. Reddy College for Women, Vatluru. In this video session, I would like to discuss about the topic quarantine significance, methods and regulations for transplants in fish health management elective paper for 6th Sem BSc Fisheries students. Quarantine is a procedure by which an individual or population is isolated, acclimated, observed, and if necessary, treated for specific diseases before its release onto the farm or for live market. క్వారంటైన్లో ఏం చేస్తాము అంటే క్వారంటైన్ నథింగ్ బట్ ఏం చేస్తామంటే ఇండివిజువల్ ఆర్ పాపులేషన్ని ఐసోలేట్ చేసి ఎక్లిమేట్ చేసి అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఒకవేళ అవసరమైతే స్పెసిఫిక్ డిసీజెస్కి ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని ఫామ్లోకి కానీ మార్కెట్లోకి కానీ రిలీజ్ చేస్తాము. The principles of quarantine apply for new fish coming into their facility, fish moving from one area or system to another within the facility, and resident fish that become diseased. ఈ క్వారంటైన్ ప్రిన్సిపల్ అనేది వేటికి అప్లై చేస్తాము అంటే న్యూ ఫిషెస్కి అప్లై చేస్తాము అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి ఫిషెస్ చేంజ్ చేస్తున్నప్పుడు ఆ ఫిషెస్ని క్వారంటైన్లో పెట్టి చేంజ్ చేస్తాం అన్నమాట. అండ్ ఫిషెస్ అనేవి డిసీజ్కి గురైనప్పుడు కూడా క్వారంటైన్లో పెడతాం అన్నమాట. ఇక్కడ ఫెసిలిటీ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే ఏరియా అన్నమాట. సిస్టమ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే రూమ్స్ ఆర్ కంపార్ట్మెంట్స్ అన్నమాట. మన క్వారంటైన్ అనేది ఎప్పుడు అప్లై చేస్తామంటే న్యూ ఫిషెస్కి క్వారంటైన్ అప్లై చేస్తాము. అండ్ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి ఫిషెస్ని చేంజ్ చేసినప్పుడు ఆ ఫిషెస్ని క్వారంటైన్లో పెడతాము. అండ్ డిసీజ్ వచ్చిన ఫిషెస్ కూడా క్వారంటైన్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. నెక్స్ట్, వెల్ డిజైన్ క్వారంటైన్ సిస్టమ్ ఫిజికల్లీ సపరేట్ ఇన్కమింగ్ ఫిష్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద ఫామ్. ఈ వెల్ డిజైన్ క్వారంటైన్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇన్కమింగ్ ఫిష్ని ఫిజికల్గా సపరేట్ చేస్తామన్నమాట. వెయిట్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఫామ్ నుంచి ఫిజికల్గా సపరేట్ చేస్తుంది. Water in the quarantine systems also should be separated from that of the main farm and discharges should be handled appropriately. ఈ క్వారంటైన్ సిస్టమ్ యొక్క వాటర్ అనేది సపరేట్గా ఉండాలి అండ్ వాటి నుంచి వచ్చే డిశ్చార్జెస్ అనేవి ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. ప్రాపర్ క్వారంటైన్ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ ఎస్టాబ్లిష్డ్ పాపులేషన్స్ ఫ్రమ్ పొటెన్షియల్ ఎక్స్పోజర్ టు ప్యాథోజన్స్ బట్ ఆల్సో గివ్ ద న్యూ యానిమల్స్ time to acclimate to water, feeds and management and to recover from handling and transport. ఈ ప్రాపర్ క్వారంటైన్ అనేది ఎస్టాబ్లిష్డ్ అయిన పాపులేషన్స్ని ప్యాథోజన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందంట ఈ ప్రాపర్ క్వారంటైన్ అనేది న్యూ యానిమల్స్కి టైం ఇస్తుంది అన్నమాట. అంటే ఆ న్యూ యానిమల్స్ అనేది వాటర్ యొక్క పారామీటర్స్ కానీ ఫీడ్ కానీ మేనేజ్మెంట్ కానీ అలవాటు అవ్వడానికి కొంత టైం అంటూ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రికవర్ ఫ్రమ్ హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్లో ఏదైనా ఫిష్ అనేది ఏమైనా స్ట్రెస్కి గురైతే ఆ స్ట్రెస్ నుంచి రికవర్ అవ్వడానికి కూడా ఈ క్వారంటైన్ అనేది కొంత టైం అనేది ఇస్తుంది అన్నమాట ఆ ఫిషెస్కి. హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హ్యావ్ బీన్ షోన్ టు రెడ్యూస్ డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ రికవర్ మే టేక్ వీక్స్. ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్లో ఫిషెస్ అనేవి స్ట్రెస్కి గురయ్యి డిసీజ్ రెసిస్టెన్స్ని వాటికి డిసీజ్ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ఈ క్వారంటైన్లో ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఫిషెస్ అనేవి డిసీజ్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. ఈ వెల్ డిజైన్ క్వారంటైన్ సిస్టమ్స్ అనేవి ఇన్కమింగ్ ఫిష్ని ఫిజికల్గా సపరేట్ చేస్తాయన్నమాట. వెయిట్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఫామ్ నుంచి ఈ ఇన్కమింగ్ ఫిష్ని ఫిజికల్గా సపరేట్ చేస్తాయి ఈ వెల్ డిజైన్ క్వారంటైన్ సిస్టమ్స్ అనేవి. క్వారంటైన్ సిస్టంలో వాటర్ అనేది సపరేట్గా ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి నుంచి రిలీజ్ అయ్యే డిశ్చార్జెస్ అనేవి ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. ప్రాపర్ క్వారంటైన్ అనేది ఏం చేస్తుంది అంటే ఎస్టాబ్లిష్డ్ పాపులేషన్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన పాపులేషన్స్కి ఎటువంటి డిసీజ్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. మళ్ళీ ఇంకా ఏం చేస్తుంది అంటే ప్రాపర్ క్వారంటైన్ అనేది న్యూ యానిమల్స్కి టైం ఇస్తుంది అన్నమాట. అంటే ఆ న్యూ యానిమల్స్ అనేవి వాటర్ కానీ ఫీడ్కి కానీ మేనేజ్మెంట్ కానీ అలవాటు అవ్వడానికి టైం ఇస్తుంది అండ్ వాటి యొక్క రికవరీ రేట్ని కూడా పెంచుతుంది అన్నమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క డిసీజ్ రెసిస్టెన్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఈ ప్రాపర్ క్వారంటైన్ అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పాపులేషన్స్ని ఎటువంటి ప్యాథోజన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ న్యూ యానిమల్స్కి టైం ఇస్తుంది అన్నమాట. ఈ న్యూ ఫీడ్కి న్యూ మేనేజ్మెంట్కి న్యూ వాటర్కి అలవాటు పడడానికి అండ్ ఇంకా డిసీజ్ రెసిస్టెన్స్ని పెంచుకోవడానికి ఈ ప్రాపర్ క్వారంటైన్ అనేది కొంత టైం ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్, fish in the general population that become sick may have to be isolated in tanks in the same system or room as their healthy counterparts.
ఒకవేళ ఫిష్ అనేది సిక్ అయితే కనుక వాటిని మనం ట్యాంక్స్లో కానీ లేకపోతే రూమ్స్లో కానీ ఐసోలేట్ చేయాలన్నమాట. మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ క్వారంటైన్ ఇంక్లూడ్ ఆల్ ఇన్ ఆల్ అవుట్ స్టాకింగ్, ఐసోలేషన్ ఆఫ్ సెపరేషన్, అబ్జర్వేషన్ అండ్ డైట్ అడ్జస్ట్మెంట్స్ అండ్ శాంప్లింగ్ అండ్ ట్రీట్మెంట్. మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ క్వారంటైన్లో ఏంటంటే ఆల్ ఇన్ ఆల్ అవుట్ స్టాకింగ్ ఒకటి, ఐసోలేషన్ ఆఫ్ సెపరేషన్, అబ్జర్వేషన్ అండ్ డైట్ అడ్జస్ట్మెంట్ అండ్ శాంప్లింగ్ అండ్ ట్రీట్మెంట్. ఆల్ ఇన్ ఆల్ అవుట్ స్టాకింగ్ చూద్దాం. దిస్ ఇన్వాల్వ్స్ బ్రింగింగ్ యానిమల్స్ ఇన్ యాజ్ ఎ గ్రూప్ ఫ్రమ్ ఓన్లీ వన్ ఒరిజినల్ సోర్స్ పాపులేషన్ అండ్ మెయింటైనింగ్ దమ్ యాజ్ ఎ గ్రూప్ త్రూ అవుట్ ద క్వారంటైన్ పీరియడ్. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఫర్ సపోజ్ 200 ఫిషెస్ ఉన్నాయనుకోండి, 200లో 50 డిసీజ్కి గురయ్యాయి అనుకోండి, ఆ 50 ఫిషెస్ని గ్రూప్ కింద తీసుకొచ్చి క్వారంటైన్లో ఉంచుతాం అన్నమాట. ఇట్ ప్రివెంట్స్ ఎక్స్పోజర్ టు అదర్ ప్యాథోజన్స్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే ప్యాథోజన్స్ ఒక ఎక్స్పోజర్ నుంచి ప్రివెంట్ అవుతాయి అన్నమాట. ఐడియల్లీ నో న్యూ యానిమల్స్ షుడ్ బి యాడెడ్ టు ఏ గ్రూప్ కరెంట్లీ ఇన్ ద క్వారంటైన్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన క్వారంటైన్లో న్యూ యానిమల్స్ని యాడ్ చేయకూడదు. ఆల్ ఇన్ ఆల్ అవుట్ క్వారంటైన్ మే ఇన్వాల్వ్ అన్ ఎంటైర్ ఫెసిలిటీ రూమ్ ఆర్ సిస్టమ్. ఆల్ ఇన్ ఆల్ అవుట్ క్వారంటైన్లో ఎంటైర్ ఫెసిలిటీ రూమ్ ఆర్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఆల్ ఇన్ ఆల్ అవుట్ స్టాకింగ్లో 200 ఫిషెస్ అనేవి ఉంటాయి కనుక వాటిలో 50 డిసీజ్కి గురైతే ఆ 50 ఫిషెస్ని గ్రూప్ కింద తెచ్చి క్వారంటైన్లో పెడతాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వేరే అదర్ ప్యాథోజన్స్ యొక్క ఎక్స్పోజర్ నుంచి ప్రివెంట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన క్వారంటైన్లో న్యూ యానిమల్స్ని యాడ్ చేయకూడదు. ఆల్ ఇన్ ఆల్ అవుట్ క్వారంటైన్లో ఎంటైర్ ఫెసిలిటీ రూమ్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఐసోలేషన్ ఆర్ సపరేషన్. ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్ ఇన్ క్వారంటైన్ షుడ్ బి ఫిజికల్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ అదర్ క్వారంటైన్ పాపులేషన్స్ అండ్ ఫ్రమ్ ద రెసిడెంట్ పాపులేషన్స్. ఇక్కడ ఏమన్నారంటే ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్ ఇన్ క్వారంటైన్లో గ్రూప్ ఆఫ్ యానిమల్ని మనం ఫిజికల్గా ఐసోలేట్ చేస్తాం అన్నమాట. వేటి నుంచి? అదర్ క్వారంటైన్ పాపులేషన్స్ అండ్ రెసిడెంట్ పాపులేషన్స్ నుంచి, క్వారంటైన్ పాపులేషన్స్ అండ్ ఫ్రమ్ రెసిడెంట్ పాపులేషన్స్ నుంచి క్వారంటైన్లో ఉన్న గ్రూప్ ఆఫ్ యానిమల్ని ఫిజికల్గా ఐసోలేట్ చేస్తాము. ఇఫ్ లాజిస్టిక్ ప్రివెంట్ కంప్లీట్ ఐసోలేషన్ పాపులేషన్ షుడ్ అట్లీస్ట్ బి సెపరేటెడ్ బై ట్యాంక్ ఆర్ వ్యాట్. ఒకవేళ లాజిస్టిక్ అనేది కంప్లీట్ ఐసోలేషన్ ప్రివెంట్ చేస్తే కనుక పాపులేషన్స్ని మనం ఎలా సెపరేట్ చేస్తామంటే ట్యాంక్ ద్వారా కానీ వ్యాట్ ద్వారా కానీ సెపరేట్ చేస్తాం అన్నమాట. రిగార్డ్లెస్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ ఐసోలేషన్ అప్రోప్రియేట్ శానిటేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ మెజర్స్ మస్ట్ బి యూజ్డ్ టు రెడ్యూస్ క్రాస్ కంటామినేషన్ బిట్వీన్ క్వారంటైన్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ పాపులేషన్స్ అండ్ బిట్వీన్ సెపరేట్ పాపులేషన్స్ ఇన్ క్వారంటైన్. అప్రోప్రియేట్ శానిటేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ మెజర్స్ని యూజ్ చేయడం వల్ల క్రాస్ కంటామినేషన్ని రెడ్యూస్ చేయొచ్చు అంటారు. వేటి మధ్య ఉన్న క్రాస్ కంటామినేషన్ని? క్వారంటైన్ అండ్ ఎస్టాబ్లిష్డ్ పాపులేషన్స్ మధ్య ఉన్న క్రాస్ కంటామినేషన్ని అండ్ బిట్వీన్ క్వారంటైన్లో ఉన్న సపరేట్ పాపులేషన్స్ మధ్య ఉన్న క్రాస్ కంటామినేషన్ని రెడ్యూస్ చేయడానికి ఈ అప్రోప్రియేట్ శానిటేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ని యూజ్ చేయమంటున్నారు. ఇప్పుడు ఏంటంటే క్వారంటైన్లో ఉన్న గ్రూప్ ఆఫ్ యానిమల్ని ఫిజికల్గా ఐసోలేట్ చేస్తాం అన్నమాట. వేటి నుంచి? అదర్ క్వారంటైన్ పాపులేషన్స్ నుంచి అండ్ రెసిడెంట్ పాపులేషన్స్ నుంచి ఈ ఐసోలేట్ చేస్తాం. క్వారంటైన్లో ఉన్న గ్రూప్ ఆఫ్ యానిమల్ని ఐసోలేట్ చేస్తాం. వేటి నుంచి? క్వారంటైన్ పాపులేషన్స్ నుంచి అండ్ రెసిడెంట్ పాపులేషన్స్ నుంచి ఐసోలేట్ చేస్తాం అన్నమాట. ఒకవేళ లాజిస్టిక్ అనేది కంప్లీట్ ఐసోలేషన్ ప్రివెంట్ చేస్తే కనుక పాపులేషన్స్ని మనం ట్యాంక్ ద్వారా కానీ వ్యాట్ ద్వారా కానీ సెపరేట్ చేస్తాం అన్నమాట. అప్రోప్రియేట్ శానిటేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ ద్వారా మనం క్రాస్ కంటామినేషన్ రెడ్యూస్ చేయొచ్చు. వేటి మధ్య ఉన్న క్రాస్ కంటామినేషన్ అంటే బిట్వీన్ క్వారంటైన్ అండ్ ఎస్టాబ్లిష్డ్ పాపులేషన్స్ మధ్య ఉన్న క్రాస్ కంటామినేషన్ని అండ్ క్వారంటైన్లో ఉన్న సపరేట్ పాపులేషన్స్ మధ్య ఉన్న క్రాస్ కంటామినేషన్ని మనం ప్రాపర్ శానిటేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ ద్వారా మనం రెడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ అబ్జర్వేషన్ అండ్ డైట్ అడ్జస్ట్మెంట్. యానిమల్స్ షుడ్ బి అబ్జర్వ్ ఫర్ నార్మల్ అండ్ అబ్నార్మల్ అపీరియన్స్ అండ్ బిహేవియర్స్. యానిమల్స్ అనేవి నార్మల్ బిహేవియర్ చూపిస్తున్నాయి, అబ్నార్మల్ బిహేవియర్ చూపిస్తున్నాయి అని మనం గమనించాలన్నమాట. త్రూఅవుట్ ద క్వారంటైన్ పీరియడ్స్ డిసీజ్ ప్రాబ్లమ్స్ కెన్ బి డిటెక్టెడ్ ఎర్లీ. ఈ క్వారంటైన్ పీరియడ్ మొత్తంలో డిసీజ్ ప్రాబ్లమ్స్ని మనం ఎర్లీగానే డిటెక్ట్ చేయాలన్నమాట. లాస్ ఆఫ్ ఎపిటైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎ వెరీ కామన్ ఎర్లీ సైన్ ఆఫ్ ద డిసీజ్. ఇన్ కేస్ ఫిష్ అనేది డిసీజ్కి ఎక్స్పోజ్ అయితే ఫిష్ ఎర్లీగా చూపించే సిమ్టమ్ ఏంటి అంటే లాస్ ఆఫ్ ఎపిటైట్ అనమాట. గుడ్ న్యూట్రిషన్ విల్ ఇంక్రీజ్ డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ కేర్ఫుల్ అడ్జస్ట్మెంట్ ఫ్రమ్ ద డైట్ ఆఫ్ ఆర్సన్ టు ద ఆన్ ఫార్మ్ డైట్ విల్ రెడ్యూస్ ప్రాబ్లమ్ ఫ్రమ్ సడన్ చేంజెస్. ఈ గుడ్ న్యూట్రిషన్ వల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే మన ఫిషెస్కి గుడ్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసామో ఆ గుడ్ న్యూట్రిషన్ అనేది డిసీజ్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేసి ఆ ఫిషెస్ని డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ని తగ్గిస్తుంది అన్నమాట. ఇక్కడ యానిమల్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అవి నార్మల్ బిహేవియర్ చూపిస్తున్నాయా లేకపోతే అబ్నార్మల్ బిహేవియర్ చూపిస్తున్నాయని. త్రూఅవుట్ ద క్వారంటైన్ పీరియడ్స్లో మనం డిసీజ్ని ఎర్లీగానే డిటెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. ఒకవేళ ఫిష్ అనేది డిసీజ్కి గురైతే కనుక ఫిష్ ఎర్లీగా చూపించే సిమ్టమ్ ఏంటి అంటే లాస్ ఆఫ్ ఎపిటైట్ అనమాట. గుడ్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఫిష్ యొక్క డిసీజ్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిష్ అనేది డిసీజ్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది.
Sampling and treatment. Fish in quarantine should be sampled for specific diseases of concern at the beginning and end of the quarantine period at any time the disease signs developed. క్వారంటైన్ ఫిష్ని ఎప్పుడైతే క్వారంటైన్లో పెట్టిన తర్వాత క్వారంటైన్ స్టార్టింగ్లో అండ్ ఎండింగ్ ఆఫ్ ద క్వారంటైన్లో ఫిష్కి టెస్టులు చేయాలన్నమాట, అంటే ఏదైనా డిసీజ్కి ఎక్స్పోజ్ అయిందా అని. అండ్ బిట్వీన్ ద క్వారంటైన్ పీరియడ్లో కూడా మనం ఫిషెస్కి టెస్టులు చేయాలి అని చెప్తున్నారు. ఆల్దో కంప్లీట్ నెక్రోస్కోపీ ఎవాల్యుయేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్పెసిమెన్స్ ఇస్ బెస్ట్. లిమిటెడ్ శాంప్లింగ్ ఆఫ్ మోర్ వాల్యుబుల్ స్పెసిమెన్స్ కెన్ బి డన్ వితౌట్ సాక్రిఫైసింగ్ ద యానిమల్స్ by examining small sections of skin, fin and gills for parasites and doing a blood culture for systemic bacterial infections. నెక్రాప్సీ ఎవల్యూషన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే డెడ్ అయిన ఆర్గానిజమ్స్ని ఎగ్జామిన్ చేయడం అన్నమాట. అంటే ఏంటి, డెడ్ అయిన ఆర్గానిజమ్స్ అనేవి ఆ ఆర్గానిజమ్స్ అనేవి ఎలా చనిపోయినాయి, ఏ డిసీజ్ వల్ల చనిపోయినాయి అనేవి ఎగ్జామిన్ చేయడం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఏవైతే ఫిషెస్ అనేవి డిసీజ్కి ఎక్స్పోజ్ అయినాయో అటువంటి ఫిషెస్ యొక్క స్కిన్ని, ఫిన్ని, గిల్స్ని కలెక్ట్ చేసి డయాగ్నోసిస్ చేస్తే కనుక ఆ ఫిషెస్ అనేవి ఏ డిసీజ్కి ఎక్స్పోజ్ అయినాయో తెలుస్తాయి అన్నమాట. ద రిజల్ట్స్ కెన్ దెన్ బి యూజ్ టు ఇంప్రూవ్ క్వారంటైన్ మెథడ్స్ అండ్ ద యూజ్ ఆఫ్ ద డ్రగ్స్. సో ఏ డిసీజ్కి ఎక్స్పోజ్ అయిందో మనకు తెలిసింది కాబట్టి అప్పుడు మనం క్వారంటైన్ మెథడ్స్ని ఇంప్రూవ్ చేస్తాము, ఆ డిసీజ్ సంబంధించిన డ్రగ్స్ని యూజ్ చేస్తామన్నమాట. క్వారంటైన్ మెథడ్స్ అండ్ నథింగ్ ఇంప్రూవ్ క్వారంటైన్ మెథడ్స్ అండ్ నథింగ్ బట్ ఏంటంటే వాటర్ పారామీటర్స్ని బెటర్గా పర్ఫామ్ చేస్తాం అన్నమాట. కన్సల్ట్ విత్ ఫిష్ హెల్త్ ప్రొఫెషనల్ టు అసిస్ట్ విత్ దిస్. ఫిష్ హెల్త్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేస్తాం అన్నమాట. లీగల్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ డ్రగ్స్ యూసేజ్ షుడ్ బి కన్సల్ట్ బిఫోర్ ట్రీట్మెంట్. మనం ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఆ డ్రగ్స్కి ఎటువంటి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా చూసుకొని ఆ డ్రగ్స్ మనం యూజ్ చేయాలన్నమాట. ఇన్ కేస్ లీగల్ ఇష్యూస్ కనుక ఉంటే ఆ డ్రగ్స్ని అవాయిడ్ చేసి వేరే డ్రగ్స్ని ప్రిఫర్ చేయాలి. ఇక్కడ ఏమంటున్నారంటే క్వారంటైన్లో ఫిషెస్ని క్వారంటైన్లో పెట్టిన తర్వాత స్టార్టింగ్ ఆఫ్ ద క్వారంటైన్ అండ్ ఎండింగ్ ఆఫ్ ద క్వారంటైన్ ఫిషెస్కి టెస్ట్ చేయాలన్నమాట, ఏమైనా డిసీజెస్ ఉన్నాయా అని. క్వారంటైన్ మధ్యలో కూడా ఫిషెస్కి ఏమైనా డిసీజ్కి ఫిషెస్ అనేవి ఏమైనా డిసీజ్కి ఎక్స్పోజ్ అయిందో లేదా టెస్టులు చేస్తూ ఉండాలి. అండ్ నథింగ్ బట్ ఏంటంటే క్వారంటైన్ స్టార్టింగ్లోను క్వారంటైన్ ఎండింగ్లోను బిట్వీన్ ద క్వారంటైన్ పీరియడ్లో కూడా ఫిషెస్ని టెస్ట్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. ఈ నెక్రాప్సీ ఎవల్యూషన్ అంటే నథింగ్ బట్ డెడ్ ఆర్గానిజమ్స్కి చేస్తాం కదా, అంటే ఆర్గానిజమ్స్ అనేది ఎలా డెడ్ అయిపోయింది, ఏ డిసీజ్ వల్ల చనిపోయింది అని ఎగ్జామిన్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఫిషెస్ అనేవి ఏ ఫిషెస్ అయితే డిసీజ్కి ఎక్స్పోజ్ అయినాయి ఆ ఫిషెస్ యొక్క స్కిన్ని, ఫిన్స్ని, గిల్స్ని తీసుకొని డయాగ్నోసిస్ చేసి ఎగ్జామిన్ చేస్తాం అన్నమాట. సో ఎగ్జామిన్ చేసినప్పుడు మన ఫిష్ అనేది ఏ డిసీజ్కి ఎక్స్పోజ్ అయింది తెలుస్తుంది. ఆ డిసీజ్ సంబంధించిన ట్రీట్మెంట్స్ని, డ్రగ్స్ని యూజ్ చేస్తాము. అండ్ క్వారంటైన్ మెథడ్స్ని ఇంప్రూవ్ చేస్తాము, అంటే వాటర్ పారామీటర్స్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుంటాం, హైజీనిక్ కండిషన్స్ అనేవి బాగున్నాయో లేదో చెక్ చేసుకుంటాం అన్నమాట. లేటర్ ఏం చేస్తామంటే ఫిష్ హెల్త్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేస్తాము. ఆ డ్రగ్స్కి ఏమన్నా మనం యూస్ చేసే డ్రగ్స్కి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే కనుక ఆ డ్రగ్స్ని ప్రిఫర్ చేయకుండా వేరే డ్రగ్స్ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ రెగ్యులేషన్స్. సమ్ డిసీజెస్ అండ్ ప్యాథోజన్స్ ఆర్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్లీ అండ్ లిస్టెడ్ బై వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ animal health because of their economic or environmental importance. కొన్ని డిసీజ్ అండ్ ప్యాథోజన్స్ అనేవి ఇంటర్నేషనల్గా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేశారు. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారన్నమాట కొన్ని డిసీజ్ అండ్ ప్యాథోజన్స్ని, ఎందుకంటే వాటికి ఉన్న ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెన్స్ని బట్టి. అవుట్ బ్రేక్స్ ఆఫ్ సమ్ ఆఫ్ దీస్ డిసీజెస్ రిక్వైర్ డీపాపులేషన్. ఈ అవుట్ బ్రేక్స్ ఆఫ్ దీస్ డిసీజెస్కి డీపాపులేషన్ అనేది అవసరం అన్నమాట. ప్రాపర్ అథారిటీస్ మస్ట్ బీ నోటిఫైడ్ ఇఫ్ ఎన్ రిపోర్టబుల్ డిసీజ్ ఈజ్ సస్పెక్టెడ్ ఆర్ డయాగ్నోస్డ్ ఆన్ యువర్ ఫెసిలిటీ. ఒకవేళ ఏదైనా ఏరియాలో డిసీజ్ అనేది డయాగ్నోసిస్ అయితే కనుక ప్రాపర్ అథారిటీస్ వాళ్ళు నోటిఫై చేయాలన్నమాట ఆ డిసీజ్ని. వర్క్ విత్ ఎ ఫిష్ హెల్త్ ప్రొఫెషనల్ టు డిటర్మైన్ ఇఫ్ యువర్ స్పీసీస్ ఈజ్ ససెప్టబుల్ టు ఎనీ రెగ్యులేటెడ్ డిసీజ్ అండ్ గెట్ ప్రొఫెషనల్ అసిస్టెన్స్ విత్ డిసీజ్ డయాగ్నోస్టిక్ అండ్ మేనేజ్మెంట్. ఫిష్ హెల్త్ ప్రొఫెషనల్ని మనం కన్సల్ట్ చేయాలన్నమాట. అంటే ఆ ఫిష్ హెల్త్ ప్రొఫెషనల్స్కి బాగా తెలుసు కదా ఫిష్ అనేది ఏ డిసీజ్కి ఎక్స్పోజ్ అయింది, లేకపోతే ఫిష్ యొక్క కండిషన్ అది ఎలా ఉంది, ఏ డ్రగ్స్ యూజ్ చేయాలి, అండ్ ప్రాపర్ హెల్త్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవ్వాలి అన్నీ వాళ్ళు చెప్తారు. ఆ గైడ్లైన్స్ మనం ఫాలో అవుతూ ఆ ఫిషెస్కి డిసీజ్ని ఎరాడికేట్ చేయొచ్చు అన్నమాట. ఇక మనం ఏం చెప్పుకున్నాము, క్వారంటైన్ గురించి చెప్పుకున్నాం కదా. క్వారంటైన్ అనేది న్యూ ఫిషెస్కి అప్లై చేస్తాము, డిసీజ్ ఫిషెస్కి అప్లై చేస్తాము. అండ్ మనం ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ ఫిషెస్ చేంజ్ చేసినప్పుడు ఆ ఫిషెస్ని క్వారంటైన్లో ఉంచి ఫిషెస్ని చేంజ్ చేస్తాం అన్నమాట. క్వారంటైన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇన్ కేస్ మనం న్యూ ఫిషెస్ని క్వారంటైన్లో పెట్టకుండా డైరెక్ట్గా ఫిష్ ఫామ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ ఫిష్కి ఒకవేళ డిసీజ్ ఉంటే కనుక ఆ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. సో క్వారంటైన్లో పెట్టాము అంటే ఆ ఫిష్కి ఒక డిసీజ్ ఉన్నా వేరే ఫిషెస్కి స్ప్రెడ్ అవుతుంది, ఎందుకని ఫిష్ని క్వారంటైన్లో ఉంచాం కాబట్టి. క్వారంటైన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే డిసీజ్ యొక్క స్ప్రెడ్నెస్ని తగ్గించవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.